ఇక శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో గ్యాస్ కొరత వలన రేపు హోటల్స్ బంద్ ప్రకటించారు. గ్యాస్ కొరతతో హోటల్స్ నడపలేమంటూ వ్యాపారులు అంటున్నారు. గ్యాస్ పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని జిల్లా హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగరాజు తెలిపారు. హోటల్స్ కి సప్లై చేయాల్సిన గ్యాస్ ను పక్కదారి పట్టిస్తున్న గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా హోటల్స్ బంద్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు. బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న ఇండియన్ గ్యాస్ డీలర్ అరాచకం. బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్న ఇండియన్ గ్యాస్ డీలర్ అరాచకం. మా సెగ్మెంట్ లో హోటల్స్, రెస్టారెంట్స్, స్వీట్స్ అండ్ బేకరీస్ అన్ని కలిపి ఉంటామండి. యాక్చువల్గా ఇప్పుడు ఇచ్చాపురంకి వచ్చేసరికి అంటే జనరల్గా గ్యాస్ సమస్య అయితే గత 3 వారాలుగా నడుస్తూనే ఉంది. ఈ గ్యాస్ సమస్య అంతా ఒక ఎత్తు అయితే మాకు ఇచ్చాపురంలో పెద్ద సమస్య డీలర్ సమస్య తయారైంది సార్. అసలే గ్యాస్ లేదని గోల పెడుతుంటే ఇదే పరిస్థితిలో వచ్చి ఈ గ్యాస్ని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు సార్ ఇక్కడ డీలర్. ఈ విషయాన్ని నిన్న పత్రికలో మీరు అందరూ చూసే ఉంటారు. తప్పనిసరిగా దీని మీద మేమైతే రేపు ఇచ్చాపురంలో ధర్నా చేస్తున్నామండి. బంద్ ప్రకటించాము. ఈ సమస్య పెద్దలు కలెక్టర్ గారు, మన ఎంఆర్ఓ గారు, వీళ్ళందరూ లోకల్ ఎమ్మెల్యే గారు ఈ సమస్యని ఇమీడియట్గా పరిష్కరించి మమ్మల్ని తిరిగి మా సభ్యులకి గ్యాస్ ప్రత్యామ్నాయం గురించి తెలియజేస్తూ మాకు సప్లై ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఇచ్చాపురంలో చిన్న 100 రూపాయలు వ్యాపారం చేసుకున్న నుండి 1,00,000 రూపాయలు వ్యాపారం చేసుకునే అందరూ కూడా మా హోటల్ అసోసియేషన్లో సభ్యులేని. చిన్నవాడికి సమస్య వచ్చినా మాది సమస్య అని మేము ముందుండి సాగుతాం. కాకపోతే ఈ మధ్య కాలంలో చిన్న కుటుంబాలు సుమారు ఏం లేదన్నా సరే ఒక 70-80 కుటుంబాలు ఆకలితో ఒక వారం రోజులు బట్టి వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళకు మద్దతుగా అన్ని హోటల్స్ కూడా రేపటి నుండి బంద్ ప్రకటిస్తున్నాం. సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మేము బంద్ కొనసాగుతామని మేము తెలియజేస్తున్నాం. అవసరమైతే మా జిల్లా అధ్యక్షులు మా సూచన మేరకు జిల్లా మొత్తం కూడా బంద్ చేయడానికి మా జిల్లా అధ్యక్షులు కూడా ఒప్పుకున్నారు. ఈ సమస్య వేగంగా పరిష్కారం కాకపోతే జిల్లా మొత్తం కూడా బంద్ చేస్తారని మా జిల్లా అధ్యక్షులు మాకు ఇందాకలో చెప్పారు. ఇప్పుడు అతను నోరు ద్వారా చెప్తే అందరికీ బాగుంటుందని మా విన్నపం.